అందరికీ నమస్కారం. జగన్ కొట్టిన టాప్ నేత దెబ్బకి పార్టీ మారిపోతున్న నాయకులు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో వైసీపీకి అధికారం కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీకి బలం అనుకున్న నేతలు అందరూ బయటకు రావడం పార్టీని ఆందోళనకు గురిచేస్తున్న అంశంగా చెప్పాలి. టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేకపోతే జనసేన లేదు అంటే బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీలు ఇద్దరు పార్టీకి పదవులకు రాజీనామా చేసిన విషయం మరొక ముందే భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటం జగన్లో ఆందోళన పెరుగుతుంది. ఎమ్మెల్సీలు కూడా పార్టీ కొందరు సిద్ధమయ్యారు. అయితే జనసేన పార్టీలో చేరేందుకు వీరు అందరూ సిద్ధమవుతున్నారు. వైసీపీ కోలుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇటీవల పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉండగా ఇప్పుడు దాదాపు 10 మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈ 2-3 రోజుల్లో భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.